బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీడీపీ మహానాడు వాయిదా పడింది. అధికారికంగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఈ నెల 27, 28 తేదీలలో జరగాల్సిన టీడీపీ మహానాడు వాయిదా పడింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ఉండడంతో వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. 27, 28న గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతోంది టీడీపీ. ఎన్టీఆర్కు నివాళులర్పించి పార్టీ జెండాల ఎగురవేత, రక్తదాన శిబిరాలు నిర్వహించబోతోంది తెలుగుదేశం పార్టీ. మహానాడు నిర్వహణ తేదీలు త్వరలో వెల్లడిస్తామన్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యంగా గతంలో కాస్త బ్రేక్ వచ్చిన సందర్భాలను మనం చూసాం. అయితే ఈసారి మాత్రం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో టీడీపీ మహానాడును వాయిదా వేసింది. అధికారికంగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. అయితే ఈ నెల 27, 28 తేదీల్లో జరగాల్సింది టీడీపీ మహానాడు వాయిదా పడింది. జూన్ 4న ఫలితాలు అంటే జూన్ 4కు సంబంధించి ఆ రోజు ఎన్నికల ఫలితాలు ఉండడంతో వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, 27, 28 తేదీల్లో జరగాల్సిన మహానాడు వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఎప్పటికి వాయిదా పడింది? ముఖ్యంగా ఎందుకు వాయిదా వేస్తుంది? ఎస్ సత్యన, మొత్తం మీద అంటే సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మహానాడిని మే 28న అంటే మే 28న ఎన్టీఆర్ బర్త్డే కాబట్టి ఆ రోజు మహానాడు పేరు మీద 3 రోజులు మహానాడు ప్రతి సంవత్సరం చేసే ఆనవాయితీ టీడీపీలో ఉంటుంది. అయితే టీడీపీలో ఈసారి మాత్రం యాక్చువల్గా అయితే రేపు ఈ వారంలో 27, 28వ తారీఖున సభను నిర్వహించుకోవాలనే ఒక ప్రయత్నం అయితే ఆలోచించారు. కానీ నిన్నే ఎలక్షన్స్ ముగిసాయి. మళ్ళీ జూన్ 4వ తారీఖున ఎలాగో రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి రిజల్ట్స్ మహానాడు 2 కలిపి ఒకే తేదీని పెట్టుకుని చేసుకునే దిశగా ఆలోచిస్తోంది టీడీపీ. సో అందులో భాగంగానే మహానాడు కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేశారు. అయితే 2019 ఎన్నికల తర్వాత 2 సార్లు మహానాడిని టీడీపీ జరపలేదు. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సమయంలో మరోసారి 2023లో మహానాడు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు కూడా టీడీపీ మహానాడిని మాత్రం పెద్ద ఎత్తున 3 రోజుల కార్యక్రమంగా 2 రోజుల కార్యక్రమంగా నిర్వహించే పరిస్థితి ఇప్పుడు జరుగుతూ ఉండే పరిస్థితి. అయితే ఇప్పుడు ఎన్నికలు 14న ఎన్నికలు ముగిసాయి. మళ్ళీ 2 రోజులకే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రోగ్రాం చేయాలి అనుకుంటే అంతా క్యాడర్ అంతా అలసిపోయి ఉంది ఎన్నికల్లో. అందులో భాగంగా కొంత పోస్ట్పోన్ చేసుకుని కానీ 28వ తారీఖు మాత్రం గ్రామాల్లో కావచ్చు, పార్టీ ఆఫీసుల్లో కావచ్చు ఎన్టీఆర్ జన్మదిన కార్యక్రమాలు అయితే జరుగుతాయి. తర్వాత జూన్ 4న ఎలాగూ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ దిశగా వాళ్ళు కూడా చాలా హోప్స్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలో రాబోతుందనే హోప్స్ పార్టీలో కనపడుతుంది. ఆ దిశగా ఆలోచిస్తున్నారు. సో ఆ 2 కూడా కలిసి వచ్చే విధంగా ఒక పెద్ద సభను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనేది టీడీపీ ఆలోచిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు కూడా దీన్ని అఫీషియల్గా ఆయన కూడా చెప్పారు, ట్వీట్ చేసిన పరిస్థితి. దీన్ని మహానాడిని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే 14 నుంచి ఈ వారంలో మొన్నటిదాకా ఎన్నికలని మళ్ళీ రేపు 4వ తారీఖున ఫలితాలు కూడా వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఈ సమయంలో వెంటనే ఏర్పాట్లు చేయాలన్నా దాని దిశగా ముందుకు పోవాలన్నా కూడా కష్టమని భావించినట్టుగా తెలుస్తోంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ మహానాడిని వాయిదా వేసింది. అధికారికంగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు జరగాల్సి ఉంది, కానీ వాయిదా పడింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ఉండడంతో వాయిదా వేసినట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. 27, 28న గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు టీడీపీ తెలిపింది. ఇక ఎన్టీఆర్కు నివాళులర్పించి పార్టీ జెండాల ఎగురవేత, రక్తదాన శిబిరాలు నిర్వహించబోతోంది టీడీపీ. మహానాడు నిర్వహణ తేదీలు త్వరలో వెల్లడిస్తామన్నారు చంద్రబాబు.